హలో నమస్తే అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ పరీక్షలో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి వచ్చినటువంటి ప్రశ్నల విభాగం 2 అనేటువంటిది చూస్తాము. అంటే ఇక్కడ పేపర్ 2కి సంబంధించి తెలుగు విషయానికి సంబంధించి ఏమేం ప్రశ్నలు వచ్చాయో చూస్తాం. ఓకే, ముందుగా తొలిసారిగా ఈ టీఎస్వి ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము చేసేటువంటి వీడియోల యొక్క సమాచారం మీకు రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉన్నది. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇట్లా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకేనా? రైట్. మరి టెట్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దామండి. ముందుగా ఇక్కడ గృహము అనేటువంటి పదానికి వికృతిని తెలపండి అని అన్నాడు. గృహము అని అంటే ఇల్లు. ఈ ప్రకృతి వికృతులు అని అంటే ప్రకృతి అంటే తత్సమము, వికృతి అంటే తద్భవము. ఈ ప్రకృతి వికృతులు ఎట్లా ఏర్పడతాయని అంటే సంస్కృత ప్రాకృత భాషా పదాలతో సమానమైనటువంటి పదాలు మన భాషలో వ్యవహరింపబడతాయి. అటువంటి వాటినేమో ప్రకృతి అని అంటారు. సంస్కృత ప్రాకృత భాషా పదాల నుంచి పుట్టినటువంటి పదాలు మన భాషలో ఉంటాయి. అటువంటి వాటిని ఏమంటారంటే వికృతి అని అంటాం. అంటే సంస్కృత ప్రాకృత భాషా పదాలతో సమానమైనటువంటివేమో తత్సమాలు, పుట్టినటువంటి పదాలేమో తద్భవాలు. తత్సమాలకే ఇంకొక పేరు ప్రకృతులు, తద్భవాలకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే వికృతులు. ఇక్కడ గృహము అనేటువంటి పదానికి వికృతి గీము. ఇప్పుడు డైరెక్ట్ ఒక ప్రశ్న చెప్పి దానికి ఆన్సర్ చెప్పుకుంటూ పోతే దానికి ఏదో మజా ఉండదండి. నేను ఒక ఆమె కామెంట్ పెట్టడం జరిగింది. ఏమని కామెంట్ పెట్టానంటే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోండి సార్ అని అంటుంది. దానివల్ల నేర్చుకునేది ఏమీ ఉండదు. అంటే వాళ్ళకు ఓపిక అనేటువంటిది ఉండక ఆ విధంగా పెడతారు. అంటే చదివేటువంటి క్రమంలో తప్పనిసరిగా ఓపిక అనేటువంటిది చాలా 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 ముఖ్యము, గుర్తుపెట్టుకోండి. ఓపిక లేకుండా మనం ఏమీ సాధించలేము. ఓకేనా? ఈ గృహము అనేటువంటి పదానికి వికృతి ఏంటంటే గీము. గీము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రశ్న అడిగాడు. కందపద్యానికి సంబంధించినటువంటి గణాలను తెలపండి అని అన్నాడు. మరి కందపద్యానికి సంబంధించినటువంటి గణాల విషయానికి వచ్చినట్లయితే కందపద్యం అనేటువంటిది జాతి పద్యం. కందపద్యానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏంటంటే కందపద్యం అనేటువంటిది చతుర్మాత్రా గణాలు కలిగినటువంటి పద్యం. చతుర్మాత్రా గణాలు కలిగినటువంటి పద్యము ఇది జాతి పద్యం. అంటే ఇక్కడ పద్యాలు 3 రకాలు: ఉత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు కదా. అందులో కందపద్యం అనేటువంటిది జాతి పద్యానికి సంబంధించినటువంటి పద్యం. అడగొచ్చు ఈ కింది వాళ్ళలో కందపద్యం ఏ పద్యం అడగొచ్చు. ఉత్తమ, జాత, ఉపజాత అని అంటే జాతి పద్యం. మరి కందపద్యం చతుర్మాత్రా గణాలు. మరి చతుర్మాత్రా గణాలు అంటే ఏముంటాయి ఇక్కడ చూసినట్లయితే నల, గగ, భ, జ, స. నల, గగ, భజస. ఈ నల, గగ, భజస చతుర్మాత్రా గణాలను ఎట్లా అంటామని అంటే ఇప్పుడు నల యొక్క లఘు గురువులు చూసినట్లయితే 4 లఘువులు. గగ అంటే గురువు గురువు, భ అంటే గురువు లఘువు లఘువు, జ అంటే లఘువు గురువు లఘువు, స అంటే లఘువు లఘువు గురువు. ఒకటే లఘువు అంటేనేమో ఒక మాత్ర, గురువు అంటేనేమో 2 మాత్రలు. అంటే ఇక్కడ 4 లఘువులు ఉన్నాయి కాబట్టి 4 మాత్రలు. ఇక్కడ 2 గురువులు ఉన్నాయి కాబట్టి 2 + 2 4. ఇక్కడ ఒక గురువు 2 లఘువులు ఉన్నాయి కాబట్టి 2 + 1 3 + 4. ఇక్కడ లఘువు గురువు లఘువు ఉంది కాబట్టి 1 + 2 3, 3 + 1 4. ఇక్కడ లఘువు గురువు ఉన్నది కాబట్టి ఇక్కడ లఘువు అంటే 1, ఇంకో లఘువు అంటే 1, అంటే 1 + 1 2 + 2 4. మొత్తం మీద అంటే ఇక్కడ నల్ల, గగ, భజస అనేటువంటి గణాలు చతుర్మాత్రా గణాలు. ఈ చతుర్మాత్రా గణాలతో కూడుకొని ఉన్నటువంటిదే కందపద్యము. ఇది కూడా అడగవచ్చు. ఈ కింది వానిలో చతుర్మాత్రా గణాలు కలిగినటువంటి పద్యాన్ని గుర్తించండి అని అంటే కందపద్యం. ఈ కింది వానిలో జాతి పద్యాన్ని గుర్తించండి అని అంటే కందపద్యం. మరి ఇక్కడ కందపద్యం రాయడంలో ప్రసిద్ధుడు ఎవరనంటే తిక్కనామాత్యుడు. నెక్స్ట్ కందపద్యంలో వచ్చినటువంటి శతకం ఏమిటి అని అంటే సుమతీ శతకం. సుమతీ శతకంలో ఉన్నటువంటి ఛందస్సు మొత్తము కందమే. కందపద్యాన్ని గుర్తించడం చాలా 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 ఈజీ. ఏమాత్రం పెన్ను పెట్టకుండా దాని గురించి ఆలోచన చేయకుండా చూడగానే ఇది కందపద్యం అని చెప్పొచ్చు. పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా.
ఈ 4 పాదాల్లో మొదటి పాదం పొట్టిగుండి, రెండో పాదం పొడుగ్గుండి, మూడో పాదం పొట్టిగుండి, నాలుగో పాదం పొడిగి ఉంటే అది కందపద్యం. పొట్టి పొడుగు ఉంటే అది కందపద్యం. ఆట వెళ్ళదేమో పొడుగు పొట్టి పొడుగు పొట్టి, అంటే చూడగానే ఇది కందపద్యం అని చెప్పేయచ్చు. అంటే మొదటి పాదం ఏమో పొట్టిగా ఉంటుంది, రెండో పాదం పొడుగు ఉంటుంది. ఎందుకు పొట్టిగా ఉంటుంది అని అంటే మొదటి పాదంలో 3 గణాలు ఉంటాయి కాబట్టి, రెండో పాదంలో 5 గణాలు ఉంటాయి, మూడో పాదంలో 3 గణాలు ఉంటాయి, నాలుగో పాదంలో 5 గణాలు ఉంటాయి. మొత్తం కందపద్యం మొత్తం ఎన్ని గణాలు ఉంటాయి అంటే 16 గణాలు ఉంటాయి. ఓకే, మళ్ళీ కందపద్యం గురించి సపరేట్ చెప్పినప్పుడు ఆ కందపద్యం యొక్క లక్షణాలను నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ శిఖ అనేటువంటి పదానికి వికృతి పదాన్ని తెలపండి. శిఖ సిగ, సిగ సిగ. మలయ మారతాలు వీరి రచన. మలయ మారతాలు అనేటువంటిది ఎవరి యొక్క రచన అంటే సామల సదాశివ. అంజ దుర్బాయిలు, మలయ మారుతాలు, స్వరలయలు, సంగీత శిఖరాలు ఇవన్నీ సామల సదాశివవే. హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి వారధిగా నిలిచినటువంటి వ్యక్తి సామల సదాశివ. ఈ సామల సదాశివకు సంబంధించినటువంటి రచననే మలయ మారుతాలు. నెక్స్ట్ సారస్వత నవనీతం అనేటువంటి రచన ఎవరిది? సారస్వత నవనీతము దేవులపల్లి రామానుజరావుది. 10 సంవత్సరాల జ్ఞాపకాలు అది కూడా ఎవరిదేనంటే దేవులపల్లి రామానుజరావు గారి యొక్క ఆత్మకథ. రైట్, నిలువుటద్దము ఏ సంధి? నిలువు ప్లస్ అద్దము నిలువుటద్దము ఇది టుగాగమ సంధి. ఎట్లా సార్ ఇది టుగాగమ సంధి ఎట్లా అవుతుందని అంటే నిలువుటద్దము కర్మధారయమునందు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు టుగాగమకును. మామూలుగా ఉత్తునకు అచ్చుపరమైతేనేమో అది ఉత్వసంధి, కర్మధారయం వచ్చి ఉత్తునకు అచ్చుపరమైతేనేమో అది ఏమవుతుందని అంటే టుగాగమ సంధి అవుతుంది. నిలువు ప్లస్ అద్దము, అద్దాలు చాలా ఉన్నాయి, అందులోకెళ్ళి నిలువుగా ఉన్నటువంటి అద్దాన్ని తీసినాము అంటే ఇక్కడ విశేషము విశేషణం ఉన్నది కాబట్టి కర్మధారయం. అంటే విశేషము విశేషణం ఉంటే కర్మధారయము, ఆ కర్మధారయంలో ఉన్నటువంటి ఉత్తునకు అంటే నిలువులో ఊ ఉంది కాబట్టి ఉత్తునకు అచ్చుపరమైంది, అద్దంలో ఆ ఉంది కాబట్టి అచ్చుపరమైనప్పుడు ఏమవుతుందంటే టుగాగమం అనేటువంటిది వస్తుంది. టు ఆగమం అనేటువంటిది వస్తుంది. ఆ టూలో ఆ ఉండవచ్చు, ఈ అయిన ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పండుటాకులు, పండు ప్లస్ ఆకు, ఆకులు చాలా ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి పండు తీసినాం. ఇక్కడ కర్మధారయం ఉంది, కర్మధారం ఉంది, ఉత్తు ఉంది కాబట్టి ఉత్తుకు అచ్చు వచ్చింది కాబట్టి అదేమవుతుందంటే టుగాగమ సంధి అవుతుంది. మామూలుగా ఉత్తునకు అచ్చుపరం అయితే సంధి ఆగునదే ఉత్వ సంధి. రాముడు ప్లస్ ఎక్కడ? రాముడు ఎక్కడ? అది ఉత్వ సంధి. అందులో కర్మధారం లేదు కాబట్టి ఉత్వ సంధి. కర్మధారం ఉంటే ఏమవుతుందని అంటే అది టుగాగం అవుతుంది. ఇట్లాంటి చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటే అంటే ఒకటే టెక్నిక్ అనేటువంటిది ఉపయోగిస్తే ఈజీగా మనము ఏ పరీక్షలోనైనా సక్సెస్ అనేటువంటి సాధించగలుగుతాం. నెక్స్ట్ పరమ ఔషధం, పరమ ప్లస్ ఔషధము వృద్ధి సంధి. అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారమును, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారమును, రూలు పరమైనప్పుడు ఆర్లు ఏకాదేశంగా వస్తే దానికి ఏమవుతుందంటే వృద్ధి సంధి. అంటే వృద్ధులు కొన్ని చోట్లనేమో ఔ మాత్రమే ఆదేశంగానే వస్తాయని చెప్పిండు, కొన్ని చోట్లనేమో ఆర్లు ఆదేశంగా వస్తాయని చెప్పినారు. అంటే ఇక్కడ ఆర్ అనేటువంటిది కూడా తీసుకుంటున్నారు. ఓకే, ఏ ఐలను అంటే ఇక్కడ ఏ ఐలు పరమైనప్పుడు ఐకారమును, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారమును, రూలు పరమైనప్పుడు ఆర్లు, ఔలను వృద్ధులు అని అంటున్నారు కాబట్టి ఇది వృద్ధి సంధి అని చెప్పుకోవచ్చు పరమౌషధం. నెక్స్ట్ సాత్వికుడు అనేటువంటి పదానికి అర్థం. సాత్వికుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మంచి గుణాలను కలిగినటువంటి వాడు సాత్వికుడు, సత్వగుణాన్ని కలిగినటువంటి వాడు సాత్వికుడు. విద్యాలయము ఏ సంధి? విద్యా ప్లస్ ఆలయము విద్యాలయము సవర్ణ దీర్ఘ సంధి. ఐవురులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదేశమగును, అది ఏమవుతుందంటే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. విద్యా ప్లస్ ఆలయం ఇది అందరికీ తెలిసినటువంటిది. విద్యాధనము అనేటువంటిది ఏ అలంకారము? విద్యాధనము ఏ అలంకారం అని అంటే ఇది రూపకాలంకారము. మరి ఇందులో సమాసం కూడా ఏమవుతుందంటే రూపక సమాసము. రూపక సమాసానికి ఇంకొక పేరు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. అవధారణ అంటే నిర్ధారించడం అని అర్థం. ఏ పదం అంటే
ఇక్కడ రూపకలంకారం అని అంటే ఏంటంటే ఉపమాన ధర్మమును ఉపమేయమందు ఆరోపించి ఉపమేయానికి ఉపమానానికి భేదం లేకుండా చెప్పడమే రూపకలంకారము. సంసార సాగరము, సాగరం యొక్క ధర్మాలను సంసారమందు ఆరోపించి సంసారానికి సాగరానికి భేదం లేదని చెప్పడమే రూపక సమాసము. అంటే ఇక్కడ అవధారణం అనేటువంటిది ఉన్నది, ఆరోపించడం అనేటువంటిది ఉన్నది కాబట్టి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికి రూపక సమాసం అని చెప్పిండు. ఇక్కడ విద్యాధనం అనేటువంటిది ఏ సమాసం అని అడిగిండో, మరి ఏ అలంకారం అనేది కొంతమంది విద్యార్థులు అయితే నాకు పంపించారు. మరి సబ్జెక్ట్ అయితే మీరు తెలుసుకొని ఉండండి. విద్యాధనము కానీ, సంసార సాగరము కానీ, జ్ఞానజ్యోతి కానీ, బతుకుతోవ కానీ, విషాగ్ని కానీ, ఇట్లాంటివన్నీ రూపక సమాసాల కిందకే వస్తాయి. ఏం లేదు, ఉపమానం యొక్క ధర్మమును ఉపమేయమందు ఆరోపించడం. ఇప్పుడు ధనం యొక్క ధర్మమును విద్య యందు ఆరోపించి విద్యకు ధనముకు తేడా లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ రూపకం ఉన్నది. పలుకుబడల భాష కావాలి అని అన్నది ఎవరు? ఏదైతే మాట్లాడుతున్నాం అదే భాష కావాలని అన్నది ఎవరు అని అంటే కాళోజీ నారాయణరావు. ఏ భాష నీది ఏమి వేషమురా, ఏ భాష నీది ఏమి వేషమురా, ఆంగ్లమందున మాటలనంగానే ఇంత కులుకెదవు ఎందుకురా అని అంటాడు. చూడండి, ఆంగ్లమందున కొన్ని మాటలంగానే ఇంత కులుకెదవు ఎందుకురా. తెలుగు భాషకు సంబంధించి తెలుగు భాష మాతృభాషగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగు రాదంచు చాలామంది కులుకుతున్నారు. వాళ్ళ గురించి కూడా చెప్పడం జరిగింది. చావు నీది పుట్టుక నీది, పుట్టుక నీది చావు నీది, బతుకంతా దేశానిది అని అన్నాడు కాళోజీ నారాయణరావు గారు జయప్రకాష్ నారాయణన్ చనిపోయినప్పుడు సందర్భంలో. ఒకే ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని అన్నాడు కాళోజీ నారాయణరావు. ఒకే ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. గుమ్మడి పూలు పుయ్యగ బతుకు, గునుగు తురాయి కులకక బతుకు, తంగెడి పసిడి చిందక బతుకు, బతుకమ్మ బతుకు అని అన్నాడు కాళోజీ నారాయణరావు గారు 1966లో బతుకమ్మ పండుగ జరుగుతున్నటువంటి సందర్భంలో వరంగల్లో బతుకమ్మ పండుగను ఉద్దేశించి. కాళోజీ నారాయణరావు గారి యొక్క వచన కవితా సంపుటి నాగొడవ. ఈ నాగొడవ అనేటువంటి వచన కవితా సంపుటిని ముద్రించినది దేశోద్ధారక గ్రంథమాల. నాగొడవ అనేటువంటి కవితా సంపుటిని ఆవిష్కరించినది శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. ఆలంపూర్లో జరిగినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవంలో భాగంగా ఆ నాగొడవ అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాన్ని ముద్రించింది దేశోద్ధారక గ్రంథమాల. దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఎవరనంటే ఒటికోట ఆళ్వార్ స్వామి. ఇట్లా ఒక్కొక్క బిట్టు తీసుకొని ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. మృత్యువు వికృతి మిత్తి. దేవులపల్లి రామాంజరావు గారి యొక్క వ్యాసం. మరి దేవులపల్లి రామాంజరావు గారు మన టెక్స్ట్ బుక్లకు సంబంధించి ఒక వ్యాసం రాసిండు. అదే రేడియో ప్రసంగం, గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి పేరుతోటి ఒక రేడియో ప్రసంగం అనేటువంటి వ్యాసాన్ని సిద్ధం చేసుకొని రేడియోలో వినిపించడం జరిగింది. అదే నా గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి వ్యాసం. సవర భాష అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు? గిడుగు రామమూర్తి పంతులు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు. 1910 సంవత్సరంలో వచ్చింది. తెలుగు అనేటువంటి పత్రికను స్థాపించింది గిడుగు రామమూర్తి పంతులు. ప్రతిభ అనేటువంటి పత్రికను స్థాపించింది కూడా గిడుగు రామమూర్తి పంతులే. ప్రాధానికమ్మ, తుది విన్నపము, ఇట్లా అనేకమైనటువంటి గ్రంథాలకు మరి రచించినటువంటి వ్యక్తి ఎవరనంటే గిడుగు రామమూర్తి పంతులు. ఏ మెమోరాండం ఆన్ మోడ్రన్ తెలుగు అనేటువంటి కరపత్రాన్ని ప్రచురించింది ఎవరనంటే గిడుగు రామమూర్తి పంతులు. అంటే రాధిక భాష వద్దు, వ్యవహారిక భాష ముద్దు అనేటువంటి నినాదంతో గ్రాంధిక భాష ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా కానీ 1940 సంవత్సరం వరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. వ్యవహారిక భాష అనేటువంటిది పుస్తకాల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన గిడుగు రామమూర్తి పంతులు. నెక్స్ట్ బలిపుష్టము ఉత్పత్త్యర్థం. బలిపుష్టం ఉత్పత్త్యర్థం అని అంటే బలి ఇవ్వబడినటువంటి ఆహారంతో పోషింపబడేది బలిపుష్టం. అదే కాకి. ధ్వంసము అని అంటారు, మాంసాన్ని కాంక్షించేది ధ్వంసం. ఒకసారి అడిగిండు.
మాంసాన్ని కాంక్షించేది దంశము. బలిపుష్టం యొక్క ఉత్పత్తి అర్థమైందనంటే బలిగా ఇవ్వబడినటువంటి ఆహారముతోటి పోషింపబడేది బలిపుష్టం. ఉత్పలమాల యొక్క గణాలు, నెక్స్ట్ బిట్. ఉత్పలమాల యొక్క గణాలు భరణభరవ. ఒకసారి ఇట్లా కూడా అడుగుతున్నాడు, ఉత్పలమాల పద్యపాదంలో 6వ గణాన్ని గుర్తించండి, 7వ గణాన్ని గుర్తించండి. భరణభరవలో 6వ గణం ఏంది? రా. ఉత్పలమాల పద్యం మొత్తంలో ఎన్ని గణాలు ఉంటాయి? 28 గణాలు ఉంటాయి. ఉత్పలమాల పద్యపాదంలో ఒకే పద్యపాదంలో ఎన్ని గణాలు ఉంటాయి? 7 గణాలు ఉంటాయి. 5 పాదాలు ఉంటే దాన్ని ఏమంటారు? ఉత్పల మాలిక అని అంటారు. ఉత్పలమాల అంటే అర్థమైంది, నల్ల కలువ పూల దండ అని అర్థం. చంపకమాల అంటే అర్థమైంది, సంపెంగ పూల దండ అని అర్థం. శార్దూలం అంటే అర్థమైంది, పెద్ద పులి అని అర్థం. మత్తేపం అని అంటే అర్థమైంది, మదించినటువంటి ఏనుగు అని అర్థం. ఓకే, ఉత్పలమాల గణాలు, చెంపకమాల గణాలు నజబజ జజర, శార్దూలం యొక్క గణాలు మసజ సతతక, మత్తేపం యొక్క గణాలు సవరణమయవా. ఖండపద్యం యొక్క గణాలు ఆల్రెడీ చెప్పినాను. తేటగీతి, ఆడవెలది, సీసానికి సంబంధించినటువంటి గణాలను కూడా మనం చూడవలసినటువంటి అవసరము ఉన్నది. నెక్స్ట్ భాస్కర శతకంలోని అలంకారం. భాస్కర శతకంలో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే దృష్టాంత అలంకారం. భాస్కర శతకాన్ని రాసింది మారద వెంకయ్య. దృష్టాంత అలంకారం అని అంటే ఉపమేయ ఉపమానాల యొక్క వేరువేరు ధర్మములను బింబ ప్రతిబింబ భావం చేత వర్ణించి చెప్తే అది ఏంటంటే దృష్టాంతలంకారము. ఒకే దృష్టితో చూడడమే దృష్టాంతలంకారము. ఓ రాజా నీవే కీర్తివంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. అంటే రాజు యొక్క ధర్మము కీర్తి, చంద్రుని యొక్క ధర్మము కాంతి. ఈ కీర్తిని కాంతిని బింబ ప్రతిబింబ భావం చేత చెప్తే అదేమవుతుందని అంటే దృష్టాంతలంకారం. నేను మళ్ళీ దృష్టాంతలంకారం గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ 9 తత్పురుష సమాసం కాని దాన్ని గుర్తించాను అని అన్నాడు. 9 తత్పురుషం అన్న సమాసం అని అంటే విగ్రహవాక్యంలో వ్యతిరేకార్థం ఉంటుంది, విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలు ఉండవు, విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలు ఉండవు, విగ్రహవాక్యంలో వ్యతిరేక అర్థం ఉంటే దాన్ని 9 తత్పురుష సమాసం అంటారు. అన్యాయము న్యాయము కానిది, అశ్రద్ధ శ్రద్ధ లేనిది, అమరులు మరణము లేనివారు, అనూహ్యము ఊహించనిది, అనంతము అంతము లేనిది. ఇట్లాంటివన్నీ ఏమైతాయంటే 9 తత్పురుష సమాసం కిందికి వస్తాయి. మీ ఇల్లు ఏ సంధి? మీ ప్లస్ ఇల్లు, మీ ప్లస్ ఇల్లు, ఈ బదులు ఈ వచ్చి ఎడాగమం అని వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి. సంధి లేని చోట పరంపైనటువంటి స్వరమునకు ఎడాగమం అనేటువంటి వస్తుంది. ఎప్పుడైతే సంధి నిషేధం ఉంటుందో అప్పుడు ఎడాగమం అనేటువంటిది వస్తుంది, ఎడాగమ సంధి. తెలుగు జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు? బిడుదరాజు రామరాజు. తెలుగు సాహిత్యంలోనే జానపద సాహిత్యం పైన మొట్టమొదటి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి కూడా బిడుదరాజు రామరాజే. తెలుగులో జానపద గేయ సాహిత్యం అనేటువంటి అంశం మీద పరిశోధన చేసిండు. ఎక్కువ పరిశోధనకు సంబంధించినటువంటి బిట్లు అనేటువంటి వస్తున్నాయి. మనకు తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో పరిశోధనకు సంబంధించినటువంటి బిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోవాలి. తెలుగులో హరివంశాలు పాకాల యశోదారెడ్డి. జానపద సాహిత్యంలో అలంకార విధానం కె రుక్నుద్దీన్. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జాతివాచకాన్ని గుర్తించండి. జాతివాచకం అని అంటే ఒక జాతికి సంబంధించినటువంటి వాచకము. మనుష్య జాతి, జంతువుల జాతి, వృక్ష జాతి, ఇట్లా. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి వృక్షం. చిన్నతనము మంచితనము వృక్షం అని ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వృక్షం. తెలుగుకు సంబంధించి ఇంకా ఏమేం ప్రశ్నలు అడిగారనే విషయాన్ని కూడా తర్వాత వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సార్ ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను కోట్లు సంపాదించేది, లక్షలు సంపాదించేది లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ జ్ఞానం అనేటువంటిది అందుతుంది. 10 మందికి జ్ఞానం అనేటువంటిది అందడం ద్వారా ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఉద్యోగాలు ఏమైనా సాధించినట్లయితే వాళ్ళకు మేలు జరుగుతుందనే ఉద్దేశం. కానీ ఇతరులకు మనం మేలు చేయాలి కానీ కీడు చేయొద్దు. అంటే మీరు చేసేటువంటి హెల్ప్ ఇది ఒకటే.
కాబట్టి ఇవుకే సబ్స్క్రైబ్ చేయమన్నాడు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి డబ్బులు కట్టు కావు, గుర్తుపెట్టుకోండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి డబ్బులు కట్ కావు, కామెంట్ చేయడం వల్ల ఎలాంటి డబ్బులు కట్ కావు. కాబట్టి సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్.